ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానం అనేది రాజధానిని ఈ ప్రాంతంలో కట్టాలి అని ఈరోజు నిర్ణయించడం అనేది దేశంలోనే అత్యంత సారవంతమైన నేలలు ఉన్నటువంటి ప్రాంతం. అంటే మిగతా ప్రాంతాలు ఉన్నాయి, అయితే ఇట్లాంటి అత్యంత సారవంతమైన భూములని కాపాడుకోవడం అనేది ఒక దేశానికే అవసరమని ఇంతకుముందు శివరామకృష్ణ కమిషన్ చెప్పినటువంటి దాన్ని కూడా పట్టించుకోకుండా ఇట్లాంటి సారవంతమైన భూముల్ని చేపట్టడం, ఈ రాజధానిని చేపట్టడం అనేది అప్పట్లో మేము కూడా అంగీకరించలేదు. మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అంగీకరించలేదు. అయినా ఇప్పుడు అది నిర్ణయించినారు, కొంత జరిగిపోయింది, ఇది ముందు కొనసాగించడం దానికి తప్పని పరిస్థితి అనేది ఏర్పడింది. అట్లాంటిది ఇప్పటికే ఇంత భారీ స్థాయిలో వేలాది ఎకరాలని ఇప్పటికే సేకరించి ఉన్నటువంటి దాంట్లోనే ఇప్పటికే రైతులకు కానీ లేకపోతే ఏ రకమైన కన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పటికి కూడా ఏమాత్రం పురోగతి లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో మరీ ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవడం అనేది అది ఏమాత్రము సరైనటువంటి ఆలోచన చర్య కాదు. ఇట్లాంటి విషయాలని విరమించుకోవాలనే మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి రైతులకు ఏమాత్రం న్యాయం జరగలేదు. అది ఎప్పుడుకి అభివృద్ధి అవుతుందో ఏమవుతుందో అనేది ఇంతవరకు లేదు. ఎక్కువ భ్రమలతో కూడినటువంటి ఒక చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నారా గానీ ఒక ఊహా చిత్రాన్ని నిజానికి అది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రక్రియ అనేది ఏమీ లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా న్యాయం జరుగుతుంది? రాజధాని అనేది రాజధాని అవసరమే, దాన్ని పాలనాపరంగా ఏ రకంగా అవసరము అనేటువంటి దాన్ని నిర్మించాల్సినటువంటిది. అట్లాంటి చర్యలు ఏమి లేకుండా ఇది మొత్తం ఒక బిజినెస్ వ్యవహారంగా చేసేయడం అనేది ఒక ప్రభుత్వం చెప్పుకునేటువంటిది చేయదగింది కాదు. కాబట్టి ఇది ఒక వ్యాపారం కాదు, ప్రజల ప్రయోజనం దృష్టి ఆలోచించాలి. అది ఏ ప్రభుత్వమైనా కూడా సరే, ప్రజలకు రాజధాని అవసరం, పాలనకు రాజధాని అవసరం, దానికి ఎంత అవసరమో అంత భూసేకరణ చేసి ప్రధానమైనటువంటి బిల్డింగ్స్ కట్టడము, ప్రధానమైన పాలనా కార్యాలయాలు కట్టడం ఇట్లాంటివి చేపడుతుంది. కానీ ఒక ప్రభుత్వం అయినట్టయితే ఇట్లా కాకుండా ఇదంతా ఒక పెద్ద వ్యవహారంగా చేసి కొద్దిమంది లాభాల యొక్క ప్రయోజనాల కొరకు చేపట్టేటువంటి చర్యలు కానీ విధానాలు కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రైతులకు కానీ ఎవరికి కానీ అది సహకరించేది కాదు, ఉపయోగం కలిగించేది కాదు. కాబట్టి ఈ రెండవ విడత భూసేకరణ మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది.